హాయ్ అండి. ఈరోజు సోమవారం పూజ అయితే అయిపోయింది. పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. హాలిడే వచ్చింది కదా బోనాలది. ఇలాగా నాకు శివుడికి ఎంతో ఇష్టమైన శంఖం పువ్వులు అయితే దేవుడికి పెట్టేశాను. కొన్ని అయితే దేవుడికి పెట్టిని తీసి అలా దాచిపెట్టాను. ఇలా దాచిపెట్టుకుని ఎండబెట్టేసుకుని పువ్వుల్ని పొడి చేసుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాగ ఎండబెట్టుకుని పువ్వుల్ని వాటర్లో వేసుకుని మరగబెట్టుకుని వాటర్ తాగొచ్చు. ఇలాగ నేనైతే బాస్మతి రైస్ తోటి అన్నం అయితే వండానండి. ఇలా స్వీట్ చేసుకోవచ్చు. దీంతో పరవానన్నం కానీ జీరా రైస్ చేశాను. దీంతో పప్పు సొరకాయ పప్పు వేసుకుని అయితే తినేసాను. చాలా బాగుంది ఈరోజు నా లంచ్ అయితే మాత్రం. అసలు ఈ పువ్వులో ఉన్న శంఖం పువ్వులో ఉన్న ఔషధాలు ఎన్నో రకాలు ఉన్నాయంట అండి. చాలా అద్భుతాలు ఉన్నాయంట. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. నేనైతే లాంగ్ వీడియో పెడతాను, ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి నేను ఎలా చేశాను ఏంటి అన్నది. ఇలా మరిగిపోయినాక రైస్ వేసి ఇలా అయితే పప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకుని అయితే తినేసాను అనమాట. ఈరోజు నాది లంచ్.